నవగ్రహాలు అనుగ్రహ విశ్లేషణ అనుకూలిస్తే జాతక చక్రం నందలి నవగ్రహాలు జాతకుడి యొక్క జీవితాన్ని శాసిస్తాయి. ఇటువంటి నవగ్రహాల యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు మానవ జీవితం సంతోషంగా ఉంటుంది. అటువంటి నవగ్రహాలకి ఆగ్రహం తెప్పించే పనులు ఎప్పుడు చేయకూడదు. ఎటువంటి పనులు చేస్తే ఏ ఏ గ్రహాలు జాతకుడికి వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి అనేది ఇప్పుడు పరిశీలన చేద్దాం. సూర్య భగవానుడు లేదా రవిగ్రహం ఆయుష్, ఆరోగ్యానికి కారకులు మరియు ఉద్యోగంలో అనుకూల స్థితి, ప్రమోషన్, ఇంక్రిమెంట్లు వీటికి సంబంధించిన గ్రహం మరియు పితృకారక గ్రహం పితృదేవతల్ని దూషించిన, తల్లిదండ్రుల పట్ల వ్యతిరేకత ప్రదర్శించిన రవి భగవానుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తారు. ఆరోగ్యం తగ్గిపోతుంది. చేసే వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి తగ్గిపోతుంది. చంద్రుడు మనశ్శాంతికి కారకుడు, ధనానికి కారకుడు. తల్లి పట్ల అమర్యాదగా ప్రవర్తించిన, తల్లిని దూషించిన మరియు ఎదుటివారిని అకారణంగా నిందించడం, అవహేళన చేయడం చేస్తే చంద్రుడు జాతకుడికి వ్యతిరేక ఫలితాలు ఇస్తారు. ఇటువంటి వారికి జీవితంలో మనశ్శాంతి ఉండదు. కుజుడు గృహ యోగానికి కారకుడు, భూమి స్థిరాస్తులు సంతానానికి కారకుడు. అప్పులు తీసుకొని ఎగ్గొట్టిన, అప్పు ఇచ్చిన వారిని ఇబ్బంది పెట్టిన కుజుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తారు. స్థిరాస్తులు కోల్పోతారు మరియు సంతాన సుఖం ఉండదు. వ్యాపారంలో మోసాలకి పాల్పడడం వంటివి చేస్తే బుధుడికి కోపం వస్తుంది. ఈ కారణంగా సంతానం యొక్క చనువు దెబ్బతింటుంది. వారు ఉద్యోగాల్లో స్థిరపడకుండా ఉంటారు. విద్య నేర్పిన గురువుని మరియు వయస్సులో పెద్దవారిని నిందిస్తే గురుగ్రహం వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది. పుత్ర సంతాన సమస్యలు ఎదుర్కొంటారు. ధనపరంగా సమస్యలు ఉంటాయి. జీవితంలో సంతోషాలు ఉండవు. భార్యాభర్తలు ఒకరినొకరు దూషించుకుంటూ ఉంటే శుక్ర భగవానుడికి కోపం వస్తుంది. వారు వ్యతిరేక ఫలితాలు ఇస్తారు. శుక్ర భగవానుడు సంతోషానికి కారకుడు, విలాస జీవితానికి కారకుడు. శుక్రుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తే ఈ రెండు విషయాలు బలహీనమవుతాయి. వయసులో పెద్దవారిని, సేవకుల్ని, వికలాంగుల్ని అవమానిస్తే శని భగవానుని కోపానికి కారకులవుతారు. ఈ కారణంగా కష్టపడిన దానికి ప్రతిఫలం లభించదు మరియు ధనపరంగా సమస్యలు, ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురవుతాయి. వైద్య రంగంలో ఉండి ఎదుటివారిని మోసం చేసినా లేదా పాముల్ని చంపినా రాహువు యొక్క ఆగ్రహానికి గురి అవుతారు. ఇటువంటి జాతకులు విదేశాల్లో ఉద్యోగాలు కోల్పోవడం, ఉద్యోగం రాకపోవడం, స్థిరపడలేక స్వదేశానికి రావడం జరుగుతాయి. వీరు ఎవరో ఒకరి చేతిలో మోసగించబడతారు. పితృకార్యాలు సరిగ్గా ఆచరించకపోతే కేతువు యొక్క కోపానికి గురవుతారు. పితృకార్యాలు నిర్వహించే అవకాశం లేని వారు కనీసం అమావాస్య నాడు నిమ్మకాయతో చేసిన పులిహోరాని పంచిపెట్టాలి. కేతు ఆగ్రహిస్తే ఆకస్మిక ప్రమాదాలు, ఆకస్మిక దుర్ఘటనలు జరుగుతాయి. కేతు అనుగ్రహం కోసం అవకాశం ఉన్నవారు అమావాస్య నాడు పేదలకి అన్నదానం చేయవచ్చు.